మా అమ్మగారు మా అక్క ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఏరియాలో ప్రజలు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా తెలుసా? ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ కమిట్మెంట్. ఇది అందరూ అలా చేయాలని నేను చెప్పట్లేదు, కానీ మా కుటుంబ నిర్ణయం. మా తల్లిగారు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆభరణాలు తీసేశారు. మా అక్కకు కూడా వేయలేదు. ఏదో యవన కాలంలోకి వచ్చినప్పుడు మారు మనసు 2-3 సార్లు సణిగింది, కానీ ఆ తర్వాత తను కూడా అర్థం చేసుకుంది, లెట్స్ కంటిన్యూ ఇన్ దాట్ అని. ఇద్దరు ఒక రోజు నడుచుకుని వెళ్తుంటే రోడ్డు మీద కొంతమంది వాళ్ళని చూసి మా అమ్మగారిని మా అక్కని ఏమన్నారు తెలుసా? వీళ్ళు చూసారా, ఓడగొట్టిన మంచం గోళ్ళలాగా ఉన్నారన్నది. బాధ. స్త్రీలకి ఏదైనా అలాంటి మాటలు ఉన్నప్పుడు బాధగానే ఉంటుంది. ఓడగొట్టిన మంచం గోళ్ళలాగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంటికి వచ్చారు, మా నాన్నగారికి ఆ మాట చెప్పారు. మా అమ్మగారు పెద్దగా చెల్లించలేదు, కానీ మా అక్క ఏదో కొంచెం బాధపడింది, డాడీ ఇలా అంటున్నారని. ఏం పర్లేదమ్మా, వాళ్ళకి నీ విలువ ఏం తెలుసు, వాళ్ళకి నీ ఓల్డ్ వాళ్ళకి ఏం తెలుసు? భౌతికంగా పైన చూసే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నీ ఇన్నర్ బీయింగ్ గురించి వాళ్ళకి ఏం తెలుసు? నీవు దేవునితో ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నావు వాళ్ళకి ఏం తెలుసు? దేవుడిని ఎలా వాడుకొనబోతున్నాడో వాళ్ళకి ఏం తెలుసు? ఈ రోజు నేను షకీనా గ్లోరీ అక్క గురించి ఒక సాక్ష్యం నేను చెప్పాలంటే, తను చూసినప్పుడల్లా ఒక గండ్రగొట్టలు గుర్తొస్తుంది, ఒక షార్ప్ నైఫ్. భయపడదు దేనికి, ఎవరికి ఏ మాట చెప్పాలన్నా భయపడదు. చెప్పాల్సిన మాట గట్టిగా చెబుతుంది. అంతే. వింటావా విను, లేకపోతే నీ ఇష్టం అంటది. అంతే. ఎవరి ముందు తల ఉంచే మనస్తత్వం కాదు. రోషం కలిగి ఉంటది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, మోకాళ్ళ మీద ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఎప్పుడు చూసినా నేను హైదరాబాద్ వెళ్ళిన నేను వచ్చాను అనుకోవడం కొన్ని సందర్భం. అంటే నాకు అలా ఉండదు అనుకోండి, ఏదో నన్ను చూడాలని, కానీ ప్రార్థనలో ఉంటది. ప్రార్థన ప్రార్థన. అక్క ఏంటక్క ఇప్పుడు జూమ్ లో ప్రేయర్ చేస్తున్నాను, లేదా వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఎప్పుడు రన్నింగ్ 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 ఫర్ జీసస్. వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్. కోట్ల కొలది డబ్బులున్నా, లేకపోతే కేజీల కొలది బంగారు ఆభరణాలున్నా లేని సాటిస్ఫాక్షన్ దేవుని సేవలో ఉన్న. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ఈ సేవ జీవితాలను కట్టే సేవ, ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకునే సేవ, నిరాశ నిస్పృహలు ఉన్న వారిని లేవనెత్తే సేవ, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ముందుకు కొనసాగే సేవ.